విద్యుత్ వినియోగదారులందరినీ కూడా వారి యొక్క ఫోన్ నెంబర్లను విద్యుత్ కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వం కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రకటించినట్లు 200 యూనిట్ల వరకు కూడా విద్యుత్ ఏదైతే ఉందో ఉచిత యూనిట్ ఇస్తామన్న హామీ ప్రకారం ఇప్పుడంతా కూడా రంగం సిద్ధం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే వినియోగదారులంతా కూడా వారి యొక్క ఫోన్ నెంబర్లు లేకపోవడంతో చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులంతా కూడా వారి ఫోన్ నెంబర్లను విద్యుత్ కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఎంత విద్యుత్ వినియోగం చేశారు ఎంత అనేది కూడా ప్రతి నెల వారికి ఫోన్ లో కూడా సంక్షిప్తంగా ఒక సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వారి ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా ఉండాలని కోరుతున్నారు. దీంతో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు విద్యుత్ వినియోగదారులంతా కూడా చాలా వరకు కొంతమంది నెంబర్లు ఉన్నాయి, కానీ నెంబర్లు లేని వారంతా కూడా విద్యుత్ కార్యాలయంలో ఇవ్వాల్సింది కూడా కోరుతున్నారు. ప్రతి నెల వరకు కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 200 యూనిట్ల వరకు కూడా ఎవరైతే అర్హులు అవుతారో వారందరూ కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా కూడా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. మొత్తం కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటికీ ఒక సిస్టమ్ అయితే తయారైందని చెప్పవచ్చు. ఆ ఫోన్ నెంబర్ ను విద్యుత్ ఆఫీస్ లో ఇవ్వాలని కూడా విద్యుత్ వినియోగదారులని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇందుకోసం ఇది ఆన్లైన్ లో కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఎందుకంటే TSS PDCL యాప్ ఉంటుంది, అందులో కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా మీ నెంబర్ ని లింకప్ చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా మీరు వినియోగించే విద్యుత్ ఎంత వినియోగిస్తున్నారనే ఒక సంక్షిప్త సమాచారం అనేది మీ ఫోన్ నెంబర్ కి నేరుగా అందుతుంది. కాబట్టి చాలా వరకు విద్యుత్ వినియోగదారులు ఎవ్వరికి కూడా వారి ఫోన్ నెంబర్లన్నీ విద్యుత్ కార్యాలయంలో కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. చాలా వరకు కూడా ఫోన్ నెంబర్లు లేనటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. అయితే ఈ 200 యూనిట్ల విద్యుత్ వినియోగం అనేది కూడా అయితే చాలా వరకు ఎవరైతే బిలో పావర్టీస్ అంతా కూడా వారంతా రెంటెడ్ హౌస్లలో అద్దె ఇండ్లలో కూడా చాలా వరకు ఉంటారు. కానీ ఓనర్స్ యొక్క వారి ఇవ్వాలా లేకపోతే వారికి ఎలా విధంగా చెల్లుబాటు అవుతుంది అనేది ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ ఇప్పటి వరకు మాత్రం విద్యుత్ వినియోగదారులు అంతా కూడా వారు ఉపయోగిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ను కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా కూడా ఒక నిర్ణయం అయితే ప్రకటించింది. తాజాగా కొన్ని కండిషన్స్ కూడా రానున్నాయి. ఒక నిర్ణయం అయితే రాలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామని కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చే పనిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వినియోగదారులంతా కూడా తమ ఫోన్ నెంబర్ ను కార్యాలయంలో ఇవ్వాల్సిందిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా వరకు మనం చూస్తాం హైదరాబాద్ లో కానీ బయట కానీ బిలో పావర్టీ అంతా కూడా ఎవరైతే 200 యూనిట్ల వరకు విద్యుత్ వరకు కూడా అర్హులు అవుతారో వారంతా కూడా అద్దె ఇళ్లలోనే ఎక్కువగా ఉంటారు. కానీ ఆ నెంబర్లు ఏవైతే విద్యుత్ వినియోగం చేస్తున్నారో వారంతా కూడా ఓనర్స్ నెంబర్స్ ఉంటాయి. మరి రెంటెడ్ హౌస్ లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏందనేది ఇంకా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాలే. కానీ ఖచ్చితంగా మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు మాత్రం విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా వారి ఫోన్ నెంబర్లు మాత్రం కార్యాలయాల్లో ఇవ్వాల్సిందిగా కూడా ఒక ఆదేశం అయితే బయటికి రావడం జరిగింది.